హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ మనం ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎవరైనా లాస్ట్ వీడియో ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ గురించి ఎవరైనా వీడియో మిస్ అయ్యే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వబడింది, ఒకసారి దాన్ని రెఫర్ చేయండి. సో దాన్ని చూసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ మీరు గమనించినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో నౌ లెట్ మీ స్టార్ట్ ద ఎక్సర్సైజ్ ఆన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. మనం ఈ ఎక్సర్సైజ్ ముందు డిస్కస్ చేసుకునే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అసలు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది. సో బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాంక్ డెఫినెట్లీ దే విల్ గివ్ అస్ ఏ వర్బ్. సో మనకి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ బ్రాకెట్లో క్లూ వర్బ్ అయితే ఇచ్చుంటారు, కానీ మనకి క్లియర్ స్ట్రక్చర్ అనేది ఐడియా లేకుంటే డెఫినెట్లీ వీ విల్ నాట్ ఫిల్ దీస్ బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఆల్సో. సో దెన్ లెట్ మీ రీకలెక్ట్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్? సో సబ్జెక్ట్ plus will or shall or shall or will plus be plus v1 plus ing plus object. So this is the structure of future progressive tense. సో ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత షాల్ కానీ విల్ కానీ, నెక్స్ట్ బీ రాయాలి, v1 plus ing. సో బేస్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్. దెన్ లుక్ అట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. బై దిస్ టైమ్ ఐ గో హోమ్. బై దిస్ టైమ్ I go home tomorrow. My children dash. Here sleep within the bracket they have given. అంటే ఇక్కడ మనకి ఈ ఇవ్వబడిన యాక్షన్ అనేది ఇచ్చిన సెంటెన్స్లో ఆ యాక్షన్ అనేది దేని గురించి రెఫర్ చేయబడుతుంది? ఫ్యూచర్ని రెఫర్ చేస్తుందా, లేదంటే ప్రజెంట్ని రెఫర్ చేస్తుందా, లేదంటే పాస్ట్ని రెఫర్ చేస్తుందా అనే క్లూని మనం ఫస్ట్ గమనించాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్, so tomorrow I go home. So here tomorrow, by this time tomorrow, it indicates, this clue word indicates that the action that will be going on in future. అంటే ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయానికి ఆ పని జరుగుతూ ఉంది. సో అనే యాక్షన్ మనకి ఈ క్లూ వర్డ్ ద్వారా అర్థమవుతుంది. సో బై దిస్ టైమ్ టుమారో, సో ఐ గో హోమ్, మై చిల్డ్రన్. సో ఇది ఫ్యూచర్ ప్రోగ్రెస్ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఈ యాక్షన్ అనేది మనకి స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఈ వర్బ్ ఏ స్ట్రక్చర్లోకి రావాలి? సో సబ్జెక్ట్ షల్ ఆర్ విల్ ప్లస్ బీ, ఈ స్ట్రక్చర్లోని మనకి ఈ ఆన్సర్ రాయాలి. సో క్లూ వర్బ్ అయితే స్లీప్ అనే వర్బ్ ఉంది, దెన్ ఆల్రెడీ సబ్జెక్ట్ ఐ, దెన్ మై చిల్డ్రన్ ఈజ్ ద సబ్జెక్ట్. సో మై చిల్డ్రన్, ఆఫ్టర్ దట్ విల్ ఆర్ షల్, సో విచ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ హియర్? మై చిల్డ్రన్, ఇట్స్ ఎ నౌన్. సో వాట్ ఈస్ ద ప్రొనౌన్? సో దే. సో దే తర్వాత ఇప్పుడు కూడా మనం విల్ రాయాలి. సో మై చిల్డ్రన్ విల్, దెన్ బీ we are going to add. My children will be. Then what is v1 here in the bracket? Sleep. So sleep plus ing, sleeping. So my children will be sleeping. అంటే రేపు ఇది నేను రేపు ఇదే సమయం ఇంటికి వెళ్ళే సమయానికి మా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? సో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. సో అనే యాక్షన్ మనం ఏ టెన్స్ ద్వారా రెఫర్ చేసాం? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ద్వారా క్లియర్గా రెఫర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఐ డాష్ ఇన్ చెన్నై అట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ నేను ఇదే సమయానికి ఎక్కడ ఉండబోతున్నాను, సో ఎక్కడ స్టే చేయబోతున్నాను అనే మీనింగ్లో మీనింగ్ వచ్చేటట్లు మనం ఈ సెంటెన్స్ని ఫిలప్ చేయాలి. ఈ సెంటెన్స్లో సూటబుల్ వర్బ్ ఫామ్ రాయాలి. దెన్ హౌ డు వీ మేక్ ఇట్? సో సబ్జెక్ట్ ఆల్రెడీ ఐ ఈజ్ ద సబ్జెక్ట్. దెన్ వాట్ ఈస్ ద క్లూ వర్బ్? స్టే. దెన్ ఆఫ్టర్ ఐ, సో విచ్ బీ ఫామ్ యూ ఆర్ గోయింగ్ టు యూస్? ఆల్రెడీ వీ డిస్కస్ దట్ షల్ విల్ బీ యూజ్డ్ విత్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ ఐ. సో దెన్ ఐ షల్ బీ స్టేయింగ్, STAYING. I shall be staying in Chennai at this time next month. సో నెక్స్ట్ మంత్ ఇదే సమయానికి నేను ఎక్కడ ఉంటాను? చెన్నైలో స్టే చేస్తూ ఉంటాను అనే మీనింగ్ మనకి ఈ సెంటెన్స్ ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ద డాష్ ఓట్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్. సో హీర్ ఆల్సో ఇది ఇవ్వబడిన యాక్షన్ అనేది, ఇవ్వబడిన బ్లాంక్ అనేది ఇది ప్రజెంట్కి సంబంధించింది, పాస్ట్కి సంబంధించింది, ఫ్యూచర్ సంబంధించింది మనం ఎలా గుర్తుపట్టగలం? సో ఖచ్చితంగా మనం ఈ వర్డ్స్ని చూసి, సో నెక్స్ట్ వీక్, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఈ వర్డ్ అనేది, ఈ క్లూ, ఈ వర్బ్ ఫ్రేజ్ అనేది, ఈ ఫ్రేజ్ అనేది ఖచ్చితంగా ప్రజెంట్ని కానీ పాస్ట్ని కానీ రెఫర్ చేయదు, ఎందుకంటే ఇట్ ఇండికేట్స్ క్లియర్లీ దట్ ఫ్యూచర్ టెన్స్. సో నెక్స్ట్ వీక్, బట్ విచ్ ఫ్యూచర్ టెన్స్? దెర్ ఆర్ 4 kinds of future tense are there. No, simple future, future continuous tense, future perfect and future perfect continuous tense. అయితే ఇక్కడ మనం ఏమనుకున్నాం? అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఇట్ ఇండికేట్స్ క్లియర్లీ దట్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. సో ఆ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ మనం ఆ యొక్క స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్వర్ట్ దిస్ వర్బ్ ఇంటూ ద సేమ్ స్ట్రక్చర్. Then they will be
voting. They will be voting at this time next week for municipal elections. So here what's your answer in this blank? Will be voting. Will be voting. Next, fourth blank you can see, by this time tomorrow we dash on the beach in Singapore. సో టుమారో రేపు ఇదే సమయానికి మేము సింగపూర్ బీచ్లో, హియర్ యూ కెన్ సే దట్ ఆన్ ద బీచ్ ఇన్ సింగపూర్. సో దెన్ వాట్ ఈస్ ద క్లూ వెర్బ్ హియర్ దే హ్యావ్ గివెన్ సిట్. దెన్ వాట్స్ యువర్ ఆన్సర్? వీ షల్ బీ. సో ఆఫ్టర్ వీ తర్వాత ఇప్పుడు కూడా మనం షల్ మాత్రమే ఉపయోగించాలి. సో వీ షల్ బీ సిట్టింగ్. వీ షల్ బీ సిట్టింగ్. సో బై దిస్ టైమ్ టుమారో వీ షల్ బీ సిట్టింగ్ ఆన్ ద బీచ్ ఇన్ సింగపూర్. సో హియర్ దాని అర్థం ఏంది? ఒక నిర్దిష్టమైన సమయానికి ఫ్యూచర్లో ఆ యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్, ఇట్ విల్ బీ కంటిన్యూయింగ్ అనే మీనింగ్లో మనం ఈ బ్లాంక్లో ఆన్సర్ రాసాం. నెక్స్ట్ వన్, ఈ డాష్ మీట్ అస్ నెక్స్ట్ వీక్ బై దిస్ టైమ్. సో బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ హీ విల్ బీ మీటింగ్ అస్. హీ విల్ బీ, బికాస్ హీ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ఎప్పుడు కూడా మనం విల్ మాత్రం ఉపయోగించాలి, కానీ షల్ వి కుడ్ నాట్ యూజ్ షల్. సో దెన్ హీ విల్ బీ మీటింగ్. He will be meeting us. He will be meeting us. Next, we dash shift into our new house at this time next year. So at this time next year. So then we shall be shifting. We shall be shifting into our new house at this time next year. Next, he dash arrive in Hyderabad tomorrow at this time. He, after he తర్వాత మనం ఏ మోడల్ వర్బ్ను ఉపయోగించాలి? విల్. సో హీ విల్ బీ అరైవింగ్. అరైవ్ ఈజ్ V1. ఇక్కడ అరైవ్ అనేది V1 ఫామ్, బట్ వీఆర్ గోయింగ్ టు రైట్ V1 ప్లస్ ING. సో అరైవింగ్. సో మనకి కొన్ని బేస్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ అవి ఈఎన్జీకి ING యాడ్ చేసేటప్పుడు కొన్ని చేంజెస్ అనేది జరుగుతుంటాయి. సో ఇక్కడ ఏమైంది? అరైవింగ్. సో ఈ డిసపియర్స్ అండ్ ING విల్ బీ యాడెడ్. సో అరైవింగ్. సో నెక్స్ట్ వన్, ఐ డాష్ వాచ్ ద IPL మ్యాచ్ అట్ దిస్ టైమ్ టుమారో. సో రేపు నేను ఇదే సమయానికి ఏం వాచ్ చేస్తూ ఉంటాను? IPL మ్యాచ్ని వాచ్ చేస్తూ ఉంటాను. సో ఇట్ ఇండికేట్స్ ఈ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఫ్యూచర్లో, భవిష్యత్తులో, హియర్ పాస్ట్ టెన్స్లో జరిగిందా లేదా ప్రెజెంట్ టెన్స్లో జరిగిందా? సో భవిష్యత్తులో జరిగిన పని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో హౌ డు వీ నో దట్ అట్ దిస్ టైమ్ టుమారో? ఈ క్లూ వర్డ్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ యాక్షన్ అనేది ఒక నిర్దిష్ట సమయానికి భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది. సో మనం స్ట్రక్చర్ ఎలా రాయాలి ఇక్కడ? ఐ షల్ బీ వాచింగ్. I shall be watching the IPL match at this time tomorrow. So that's it friends. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లేదా ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బ్లాంక్స్ ఇచ్చి దే ఆస్క్ us to fill with సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ ఆల్సో. అయితే మీరు ఇక్కడ చాలా క్లియర్గా గమనించాలి, ఇచ్చిన బ్లాంక్ అనేది సింపుల్ ఫ్యూచర్ సంబంధించిన క్లూ వర్డ్ ఉందా లేదంటే ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టర్మ్ సంబంధించిన క్లూ వర్డ్ ఉందా, వాటిని గమనించి మాత్రం మనం ఈజీగా ఈ వర్బ్ యొక్క స్ట్రక్చర్ని ఈజీగా రాయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టుమారో, నెక్స్ట్ వీక్, ఆర్ నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, లాస్ట్, సో నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, 2022 ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. అయితే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లేదంటే ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఎలాంటి క్లూ వర్డ్స్ ఉంటాయంటే బై దిస్ టైమ్ టుమారో, ఆర్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, అదేవిధంగా బై దిస్ టైమ్ టుమారో, ఆర్ నెక్స్ట్ వీక్ బై దిస్ టైమ్, సో అట్ దిస్ టైమ్. సో ఈ విధంగా మనకి ఈ క్లూ వర్డ్స్ అనేటివి ఇవ్వడం ద్వారా ఈజీగా మనం దిస్ ఈజ్ నాట్ సింపుల్ ఫ్యూచర్ బట్ ఇట్ విల్ బీ గివెన్ రిగార్డింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫార్మ్ అనేది ఖచ్చితంగా ఒక ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది ఉంటుంది. అందులో ఖచ్చితంగా అది టెన్స్కి రిలేటెడ్ కూడా ఉంటుంది. సో విచ్ టెన్స్, బట్ వీ నో రిగార్డింగ్ ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. అపార్ట్ ఫ్రమ్ దోస్ tenses, we will get little bit confusion in future tense, especially in future continuous tense and future perfect or future perfect continuous tense also. So that's why without having a confusion, just you can understand friends. I hope you can understand this video. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. సో థ్యాంక్ యూ ఆల్.